హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తెలుగు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. ఈ సిరీస్ నేను ఎందుకు స్టార్ట్ చేసిన అంటే తెలుగు మీడియం వాళ్ళకి హెల్ప్ అవ్వాలి ఇన్ పిఎస్ఐఆర్ ఆప్షనల్ ప్లస్ జిఎస్ పేపర్ 2 యూపీఎస్సీలో కూడా ప్లస్ ఇంకా మన ఫ్యూచర్ జనరేషన్స్ ఈజ్ దేర్ నో, ఓకే, చిల్డ్రన్స్ అండ్ ఆల్ వాళ్ళకు కూడా ఇంటర్నేషనల్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ గ్రిప్ ఉండాలి. సో దట్ ఇలాంటి వీడియోస్ వాచ్ చేస్తూ ఉంటే దే విల్ బి మోర్ అవేర్ ఆఫ్ వాట్ జియో పాలిటిక్స్ అండ్ వాళ్ళకి ఒక కాంపిటేటివ్ ఎడ్జ్ అనుకోండి, లేకపోతే ఇంకా దే మే హ్యావ్ వాళ్ళ కాగ్నిటివ్ అబిలిటీస్, ఓకే, వాళ్ళ జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ చాలా ఎక్స్పాండెడ్గా ఉంటుంది. ఓకే, దట్స్ ద రీజన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ సిరీస్. ఆబ్వియస్లీ మనం తెలంగాణ కరెంట్ అఫైర్స్ డెఫినెట్లీ కంటిన్యూ చేస్తాం. దట్ ద ప్రైమ్ గోల్ ఆఫ్ అవర్ ఛానల్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఇష్యూ ఏముందంటే ఎస్ఎల్పి గురించి డీటెయిల్ వీడియో ఆబ్వియస్లీ 2-3 days తర్వాత మళ్ళీ క్రియేట్ చేస్తాను. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ద క్రౌడ్ ఫండింగ్ ఫర్ ది ఎస్ఎల్పి ఈస్ గోయింగ్ ఆన్. డిస్క్రిప్షన్లో అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. యూ కెన్ జస్ట్ డూ ద ఫండింగ్. ఓకే, సో ఎలాగైనా మనం ఏంటంటే జస్టిస్ ఎండ్ మనం చూడాలి. దట్స్ ద మెయిన్ గోల్ ఆఫ్ ఎస్ఎల్పి ఇన్ సుప్రీం కోర్ట్. ఓకేనా, రైట్. సో ఈ పిక్చర్స్ చూస్తున్నారు కదా. ఓకే, వాట్ ఆర్ దిస్ పిక్చర్స్ ఈజ్ ఆల్ అబౌట్ నేపాల్లో జరిగిన జెన్జీ ప్రొటెస్ట్. దీని మీద నేను చాలా వీడియోస్ క్రియేట్ చేసిన, నాట్ హియర్ బట్ హిందీ ఛానల్ ఉంది నాకు ఒకటి, పిఎస్ఐఆర్ 300+. అక్కడ అప్పుడు జరుగుతున్నప్పుడు చేసిన, కానీ ఇప్పుడు కూడా నేపాల్ ఈజ్ అండర్ ది న్యూస్. ఓకే, కరెంట్ ట్రెండింగ్ టాపిక్స్లో ఉంది నేపాల్. ఎందుకంటే నేపాల్లో ఎలక్షన్స్ అవుతున్నాయి. ఆబ్వియస్లీ ఎలక్షన్స్ అవుతున్నాయి అంటే ఒకటి మాత్రం ఇక్కడ మనం కంక్లూడ్ చేసుకోవచ్చు, అంటే అక్కడ గవర్నమెంట్ ఇప్పుడు లేదు. ఇప్పుడు క్వశ్చన్ ఏముందంటే గవర్నమెంట్ అక్కడ ఎందుకు లేదు? ఓకే, ఎందుకు లేదంటే 2025లో నేపాల్లో జెన్జీ ప్రొటెస్ట్ జరిగింది. విచ్ ప్రొటెస్ట్ వీ కాల్ దట్ ప్రొటెస్ట్ యాజ్ వాట్? జెన్జీ ప్రొటెస్ట్. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, జనరేషన్ మీన్స్ మీ జనరేషన్. ఓకే, కొత్త వాళ్ళు, ఓకే, యంగ్ యూత్ అని మాట. జెన్జీ ప్రొటెస్ట్ జరిగింది. ఎందుకు జరిగింది? బేసిక్ క్వశ్చన్ ఈజ్ నేపాల్ పిఎం శర్మా ఓలీ ఆయన అడ్మినిస్ట్రేషన్ ఫుల్ కరప్టెడ్ అంట. ఓకే, ప్లస్ యూత్ డెవలప్మెంట్కి ఏం లేదు. యూత్ ఈజ్ అనేబుల్ టు బేర్ ద కాస్ట్ ఆఫ్ మెడిసిన్ ఆఫ్ దేర్ ఓల్డ్ పేరెంట్స్. దే డోంట్ హ్యావ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఓకే, ఇంకా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందంట. ఓకే, బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ వాళ్ళు బేర్ చేసి జస్ట్ లైక్ మనం తెలంగాణ డిప్రివేషన్స్ 1956 నుంచి 2014 వరకు మనం బేర్ చేసి 2009 నుంచి ఎట్లా స్టార్ట్ చేసినాం, 1969లో స్టార్ట్ చేసినాం, అట్లానే జెన్సీ వాల్స్ ఇక్కడ అవేకెన్గా అయింది. అండ్ దే హ్యావ్ వాట్ దే డెడ్ ఇస్ దే స్టార్టెడ్ ప్రొటెస్టింగ్. చూడండి, ఈ ప్రొటెస్ట్ పిక్చర్సే ఉన్నాయి. యూ కెన్ సీ హియర్. టీయర్ గ్యాస్ కూడా యూజ్ చేశారు వాళ్ళ మీద. జెన్సీ ఆన్ ద రోడ్స్, ఎవ్రీ వన్ ఆన్ ద రోడ్స్ అనమాట. మిలియన్ మార్చ్ లాగా, సక్రజన సమ్మె లాగా అట్లా. దీస్ ఆర్ ఆల్. అండ్ దిస్ మ్యాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫియరింగ్ ఆఫ్ ఇస్ దట్ ఇక్కడ చంపేస్తారని హీ ఫ్లెడ్ ద కంట్రీ. సో ఇది జరిగింది. ఆయన హీ ఫ్లెడ్ ద కంట్రీ కదా. సో అందుకే నేపాల్లో గవర్నమెంటే లేదు అక్కడ. సో ఇప్పుడు మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ అక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఓకే, జనరల్ ఎలక్షన్స్ ఆబ్వియస్లీ పీపుల్స్ డిమాండ్ ఏముంటుంది? కరప్షన్ ఫ్రీ ఉండాలి. జస్ట్ లైక్ అన్నా హజారే ఒకప్పుడు 2012లో కరప్షన్ ఫ్రీ ఉండడానికి లోక్యుక్త కావాలి అని కాంగ్రెస్ గవర్నమెంట్కి 2011లో ఆయన అంచన మీద కూర్చున్నారు. సో వీ గాట్ ఏ లోక్యుక్త ఫర్ కరప్షన్ అండర్ ది గవర్నమెంట్ అఫీషియల్స్, రైట్ ఆర్ రాంగ్? అట్లానే. ఓకే, సో నేపాల్ జెన్జీస్ డిమాండింగ్ కరప్షన్ ఉండద్దు, యూత్ కోసం ఆపర్చునిటీస్ ఉండాలి, స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి, ఇన్ఫ్లేషన్ తగ్గాలి, అండ్ బేర్ మినిమం లెవెల్స్లో అంటే వాళ్ళకి లైవ్లీహుడ్ అంటే డైలీ రొటీన్లో మనం ఏదైనా మనకు బతకడానికి ఇంపార్టెన్స్ ఉన్నవి అవి అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, దే ఆర్ అట్లీస్ట్ ఏబుల్ టు పర్చేస్. అది మినిమం బేసిక్ ఇన్కమ్ లెవెల్ వాళ్ళకి ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. లెట్ us see what is given in the Hindu newspaper with regard to this topic. ఓకేనా? this is what I am talking about. సరేనా? ఓకే, నేపాల్ ఎలక్షన్ 2026 కీ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ చూద్దాం. ద ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ 2 years అయిపోయింది. జెన్జీ ప్రొటెస్ట్ 2-day జెన్జీ ప్రొటెస్ట్ వల్ల మొత్తం గవర్నమెంట్ పడిపోయింది. అండ్ పిఎం శర్మా ఓలీ హీ ఫ్లెడ్ ద కంట్రీ. సో మళ్ళీ 2 years కొంచెం ట్రాన్సిషన్ అయింది. మేము చేస్తాం అంటే ఉన్న వాళ్ళు అఫీషియల్స్ ఏమన్నారంటే మేము జనరల్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాం, మీకు కావాల్సినవి మేము మేనిఫెస్టోలో పెడతాం, అవన్నీ జరిగింది. నౌ దే ఆర్ గోయింగ్ ఫర్ వాట్? ఎలక్షన్స్. So you can see the pictures of Nepal people going for elections. Okay, సరే చూద్దాం. నేపాల్ విట్నెస్డ్ ఆన్ హైలీ యాంటిసిపేటెడ్ జనరల్ ఎలక్షన్స్ అంటే
అది యాంటిసిపేట్ చేస్తున్నామంటే ఎప్పుడు జరుగుతుంది అట్లా దానికి ఏమంటారంటే యాంటిసిపేషన్. సో 2 ఇయర్స్ బిఫోర్ జెన్జీ ప్రొటెస్ట్ అయిన తర్వాత ఎప్పుడు జరుగుతాయి జనరల్ ఎలక్షన్స్ అని నేపాల్లో ఉన్న అందరూ చూస్తున్నారు. సో ఫైనల్ డే వచ్చేసింది. సో దే ఆర్ నౌ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్. ఓకే, ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ వాట్ కేపీ ఓలీ గవర్నమెంట్ ఫాల్ అయిన తర్వాత జెన్జీ ప్రొటెస్ట్ ఇన్ హిమాలయన్ నేషన్. ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఓకే, యాక్చువల్లీ ఇది 2 ఇయర్స్ బిఫోరే మళ్ళీ జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రొటెస్ట్ వల్ల. ఓకే, అంటే 5 ఇయర్స్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 ఇయర్స్లోనే ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి థర్డ్ ఇయర్లోనే గవర్నమెంట్ పడిపోయింది. సో ఇంకా 2 ఇయర్స్ కంటే ముందు ఇది టర్మినేట్ అయిపోయింది. సో అకార్డింగ్ టు ద షెడ్యూల్ ఒక పాయింట్ ఇక్కడ ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే ఇట్ ఈస్ 2 ఇయర్స్ బిఫోర్. ఓకే, మళ్ళీ జరుగుతున్నాయి జనరల్ ఎలక్షన్స్. ద పోల్స్. ఓకే, లాస్ట్ సెప్టెంబర్ 2025 సెప్టెంబర్లో యూత్ లెడ్ మూవ్మెంట్ జరిగింది అగేన్స్ట్ చెప్పిన మీకు ఆల్రెడీ కరప్షన్, మిస్ గవర్నెన్స్, ప్యాట్రోనేజ్ డ్రివెన్ ఎకనామీ. అంటే పిఎం శర్మ ఓలీ వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ అక్వాంటెన్సెస్, ఓకే, వాళ్ళకి కావాల్సినవి పాలసీస్, వాళ్ళకి కావాల్సినవి స్కీమ్స్, వాళ్ళకి కావాల్సినవి ఇంపార్టెంట్ బెనిఫిట్స్, ఎగ్జంప్షన్స్. ఓకే, అంటే ఒక పర్సన్, ఒక సీఎం, ఒక ప్రైమ్ మినిస్టర్ ఈజ్ వర్కింగ్ ఓన్లీ ఫర్ ది పీపుల్. ఓకే, హూ ఆర్ బిగ్ షాట్స్, హూ ఆర్ ఎలైట్స్, హూ ఆర్ క్యాపిటలిస్ట్. ఓకే, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తేనే ఓకే దెన్ ఇట్ కాల్డ్ యాజ్ ప్యాట్రోనైజ్ డ్రివెన్ ఎకనామీ. అంటే ఇక్కడ యూత్ కోసం లేదు, ఇక్కడ పూర్ పీపుల్ కోసం లేదు, ఇక్కడ ఉమెన్ కోసం లేదు, ఏం లేదనమాట. సో ఇంకొక ఇంపార్టెంట్ చార్జ్ ఆన్ ది పిఎం శర్మ ఓలీ ఈజ్ నథింగ్ బట్ ఆయన పాలసీస్, ఎకనామిక్ పాలసీస్ మొత్తం చాలా ఇంపార్టెంట్. ఆయనకి దగ్గరున్న వాళ్ళకి హెల్ప్ అయిందని చెప్తున్నారు ఇక్కడ. అసోసియేటెడ్ విత్ ఏజింగ్ పొలిటికల్ క్లాస్. ఓకే, ద ఓటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి 7 AM. ఓకే, అండ్ 5 PM కంప్లీట్ నిన్ననే అయిపోయింది. ద ఎలక్షన్ కమిషన్ హ్యాస్ సెటప్ సేమ్ టు సేమ్ మనలాగా ఎలక్షన్ కమిషన్ ఉండింది. అక్కడ పోలింగ్ బూత్స్ ఉన్నారు, ఓటర్ టర్న్అవుట్ కూడా ఇచ్చారు. వాట్ ఆర్ ది మెయిన్ పార్టీస్? మనలాగా మల్టిపుల్ పార్టీ సిస్టమ్ ఉంది వాళ్ళ దగ్గర కూడా. సో 65 పొలిటికల్ పార్టీస్ కంటెస్టెడ్ ఈ జనరల్ ఎలక్షన్స్ నేపాల్లో. 275 మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద హౌస్. మన దగ్గర 545 ఉన్నారు. బట్ మెయిన్ పొలిటికల్ పార్టీస్ వాజ్ లీడింగ్ ద ఎలక్టరల్ బ్యాటిల్స్. ఎన్ని పార్టీస్ అయినా సరే ఎట్ ది ఎండ్ మన దగ్గర కూడా బీజేపీ, కాంగ్రెస్ కాబట్టి అక్కడ కూడా మెయిన్ పొలిటికల్ పార్టీస్ మధ్యలోనే బ్యాటిల్ జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ చాలా ఇంపార్టెంట్. యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ సిపిఎన్ యుఎంఎల్. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పార్టీస్ హియర్. ఓకే, ద సిపిఎన్, ఓకే, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ అండ్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఈజ్ లెడ్ బై ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. ఆయన ఫ్లీ అయిపోయింది కదా ఆయన పార్టీ పేరు. ఓకే, కేపీ శర్మ ఓలీ పార్టీ అది. ఓకే, హూ వాజ్ అవుస్టెడ్. మ్యాసివ్ స్టూడెంట్ ప్రొటెస్ట్ అయింది. ప్రైమరీ ట్రెడిషనల్ ఫోర్స్ నేపాల్ పాలిటిక్స్లో ఈ పార్టీ ట్రెడిషనల్గా అంటే కాంగ్రెస్ లాగా ఉందన్నమాట. ఓకే, ఓలీ హోప్స్ టు మేక్ కమ్ బ్యాక్ డిస్పైట్ ద పుష్ బ్యాక్ ఫ్రమ్ యంగర్ ఓటర్స్. మళ్ళీ ఆబ్వియస్లీ పవర్ కావాలి అందరికీ బికాస్ హీ లుక్స్ నాట్ సో ఓల్డ్ ఆల్సో. చాలా ముసలోడు కూడా కాదు. సో మళ్ళీ పవర్ వచ్చేసి వస్తారని చెప్పిండంట. ఓకే, కానీ యంగర్ జనరేషన్ మీరు వద్దని చెప్పేసిండు ఆల్రెడీ. జస్ట్ ఇమాజిన్ ద పాయింట్ హియర్. నాకు వన్ థింగ్ ఈజ్ చాలా నాకు బాధాకరంగా ఏముంటుందంటే, ఓకే, నేపాల్లో ఉన్న పిఎం అయినా సరే, డిప్యూటీ పిఎం అయినా సరే, అక్కడ ఉన్న సీఎంస్ అయినా సరే, ఓకే, పెద్ద అఫీషియల్స్ అయినా సరే, వాళ్ళ పిల్లలు నేపాల్లో ఉంటారా? అసలు ఉండరు. వాళ్ళ పిల్లలు యూకేలో ఉంటారు, యూఎస్లో ఉంటారు, ఇంకా సింగపూర్లో ఉంటారు, మిలాన్లో ఉంటారు, జర్మనీ బెర్లిన్లో ఉంటారు. వాళ్ళు అక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నేపాల్ యూత్కి ఏంటంటే మీరు సావండి అని చెప్పేస్తారు. సేమ్ థింగ్ మన కంట్రీలో కూడా సేమ్ జరుగుతుంది. దట్స్ నాట్ ఏ థింగ్ దట్ ఓన్లీ లిమిటెడ్ టు నేపాల్. బంగ్లాదేశ్ అయినా సరే, పాకిస్తాన్ అయినా సరే, శ్రీలంక అయినా సరే, మన ఇండియా అయినా సరే, డెవలపింగ్ కంట్రీస్లో ఉన్న అన్నిటికంటే పెద్ద ఇష్యూ అంటే ఇదే. ఓకే, సో మళ్ళీ ఆయన వస్తారంట. ఎందుకు వస్తారు సార్? అవసరం లేదు, పిల్లలు వద్దంటున్నారు కదా, ఎందుకు వస్తారు? నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ద సెకండ్ ఇంపార్టెంట్ పార్టీ ఇక్కడ కాదు అక్కడే. ఓకే, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ లెడ్ బై పుష్ప కమాల్ దహాల్. ఓకే, ప్రచండ కూడా అంటారు. ఈజ్ ద అదర్ ట్రెడిషనల్ పార్టీ ఇన్ ద వే జస్ట్ లైక్ బీజేపీ అనమాట. ఓకే, వైల్ మిస్టర్ ప్రచండాస్ పార్టీ క్లెయిమ్ టు హ్యావ్ అడ్రస్డ్ కన్సర్న్స్ రేస్డ్ బై ప్రొటెస్టర్స్, ఇట్ హాస్ నాట్ ట్రాన్స్ఫర్ ద పవర్ ఆఫ్ పార్టీ టు ద యంగ్ లీడర్స్. సో ఇప్పుడు సేమ్ మేము అన్నీ చేస్తామని చెప్పి యూత్ వాళ్ళకి ఇఫ్ యూఆర్ నాట్ ఇంటిగ్రేటింగ్, ఓకే, వాళ్ళకి యూత్ నుంచి మినిస్టర్స్ లేరు, యూత్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో లేరు అంటే ఇంకా అది అట్లానే నడుస్తుంది. సో ఇది ఇంపార్టెంట్. ట్రాన్స్పరెన్సీ కోసం, అకౌంటబిలిటీ కోసం యూత్కి మీరు ఒకవేళ యూత్కి కన్సర్న్స్గా ఉన్నాయంటే యూత్కి టికెట్స్ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. దట్ ఈస్ ఆల్సో బిగ్గెస్ట్. అంటే
పైన ఉన్న పార్టీ ఎవరిది? కోహ్లీ పార్టీ. ఓలీ పార్టీ ఆల్రెడీ ఉంది పార్టీ కదా. ఆ పార్టీ మిస్ గవర్నెన్స్, కరప్షన్ అవన్నీ అన్నీ చేసింది కాబట్టి ఈ పార్టీ అది అడ్వాంటేజ్ తీసుకొని ఏం చెప్పిందంటే, మేము మీరు చెప్పింది మేము చేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ యూత్‌కి పవర్ ట్రాన్స్ఫర్ చేయలే కదా. పవర్ ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది? మీరు టికెట్స్ ఇస్తే ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు టికెట్స్ ఇవ్వలేదంటే ట్రాన్స్ఫర్ అవ్వదు. సో దిస్ ఓకే లయింగ్ ఆన్ అవర్ ఫేస్ అనమాట నేపాల్ యూత్‌కి. రాష్ట్రీయ సర్వతంత్ర పార్టీ, ఓకే, ఇంకొక పార్టీ ఉంది. ఇట్ ఈస్ అ సెంట్రిస్ట్ పార్టీ. సో ఇంకా చాలా పార్టీస్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ చూసిద్దాం. రాష్ట్రీయ సర్వతంత్ర పార్టీ, నేపాలీ కాంగ్రెస్ కూడా ఉంది, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ ఉంది. హూ ఆర్ ద కీ క్యాండిడేట్స్ ఎవరు? మళ్ళీ ఆయన ఉన్నాడంట, కేపీ శర్మ ఓలీ. 74 years 4 times ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కంట్రీ ఉన్నారు. మళ్ళీ హీ వాంట్ టు కమ్ ఫర్ ద 5th time. దెన్ దిస్ గై ఈస్ మేకింగ్ lot of news. This rapper turned politician is former mayor of Kathmandu and will be directly challenging Mr. Oli from the Jhapa 5 constituency. He is directly contesting. Rapper, I'll show you the picture of him. He looks literally yo. Then Gagan Thapa is another one, and another one is Pushpa Kamal Dahal. So every party ki oka important leader ikkada either PM visa contest chestunnaru. Let us see what will happen in the future. I'll come with more updates. With regard to SLP, I'll come with a proper video because that is important that the students should understand in a very good way. I hope this is clear to you. Do share with all of your friends. అందరికీ షేర్ చేయండి. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అందరికీ తెలవాలి. చిన్నపిల్లలైనా సరే, గ్రాడ్యుయేట్స్ అయినా సరే, 12th క్లాస్ అయినా సరే, ప్లస్ PSIR ఆప్షనల్ UPSC చదువుతున్న వాళ్ళైనా సరే, ప్లీజ్ షేర్ మై videos and try to learn from it. Thank you. And if you have any doubts, write in the comment section. I will be more happy to help you out.